హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను తయారు చేసేది బీరకాయ మసాలా కర్రీ అండి. బీరకాయ గుత్తి బీరకాయ అంటారు, మసాలా అంటారు. ఇలా బీరకాయని, ఒక పెద్ద బీరకాయని ఇలా కట్ చేసుకున్నాను. ఒక 6 పీసులు వచ్చినాయి. దీంట్లోకి 2 టమాటాలు, ఒకటే ఉల్లిపాయ, ఒక పెద్ద స్పూను పల్లీలు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 మిరపకాయలు, కొత్తిమీర కొంచెం పైకి వేసుకోవడానికి, పోపులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు, నూనె కొంచెం, ఒక 2 గరిటెలు, కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంతేనండి తయారు చేసుకోవడం. ముందు డ్రైగా వేయించుకోవాలి. దీన్ని రకరకాలుగా చేసుకుంటారు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొబ్బరి వేయకుండా చేస్తున్నాను నేను. కొబ్బరి తిన్నారు కాబట్టి కొంచెం కొబ్బరి అవాయిడ్ చేశాను. కొబ్బరి, నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది కూర. ఈ నువ్వులు, పల్లీలు డ్రైగా వేయించుకోవాలి. దీన్ని ఇదేనండి మెయిన్ దీంట్లో గ్రేవీ కర్రీ అని కూడా అనొచ్చు, కాయలుగా. ఇది ఎలానో తినచ్చు, చపాతీల్లో తినచ్చు, అన్నంలోకి బాగుంటుంది. వంకాయ అవి ఎట్లాగో ఇది కూడా అలా. కానీ తొందరగా అయిపోతుంది, ఆరోగ్యానికి మంచిది. బీరకాయ అంటే నువ్వులు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అండి. నాకు నచ్చింది అనిపించింది, మీకు నచ్చితే ట్రై చేసుకోండి. బీరకాయ మనం పాలు పోసి చేసుకోవచ్చు, మామూలుగా అన్ని రకాలుగా చేసుకుంటాం. పెసరపప్పు వేసి చేయొచ్చు బీరకాయని, అన్ని రకాలుగా చేసుకుంటాం కదండి. కూర పొడి కూడా వేసి చేయొచ్చు, మామూలుగా అన్ని రకాల పప్పులు వేసి. వేగినాయి. ఇది గ్రైండ్ చేసి ఒక చుక్క నీళ్ళు వేసి తిప్పుకోవాలి. ముద్దగా వాటర్గానే రావాలండి. ఎందుకంటే ఇది గ్రేవీగా అనుకొనుగ్గా వేయడానికి కరెక్ట్గా. అదే దీంట్లో టమాటాలు నేను అవన్నీ వేస్తున్నాను. ఒకసారి తీసేసాను. ఇప్పుడు నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనెలోకి జీలకర్ర, ఆవాలు, పప్పుకి ఇది అక్కర్లేదండి, మనం పొడి కూడా వేస్తున్నాం కదా, అక్కర్లేదు. కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుంది కూర. పచ్చిమిరకాయ చీలికలు కూడా వేసుకోవచ్చు. కొందరు తినలేదని వేయలేదు, అది కూడా వేస్తే చాలా బాగుంటాయి. వేగి ఉల్లిపాయలు వేసాను. ఒకటే ఉల్లిపాయ అండి, అంటే నేను 6 ముక్కలే కదా వేసాను, చిన్నవి పీసులు. దాన్ని బట్టి వేసుకోండి. ఉల్లిపాయలు లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఉట్టిగా నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి ఆ ముక్కలు వేసి అవి మగ్గుతుండగానే టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు. లేకపోతే నేను టమాటాలు మనకు బాగుంటుంది, పులుపు పడుతుంది కాబట్టి పొడేసిన వేసుకోవచ్చు. ఇవ్వండి ఇట్లా వేసాను. టమాటాలు కూడా వేసి ఒక 10 మినిట్స్ ఇంత బాగా స్మాష్ అవ్వాలండి. అయిన తర్వాత బీరకాయ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేద్దాం, తొందరగా మగ్గాలి కాబట్టి. మూత పెట్టేస్తున్నానండి, సిమ్లో పెట్టాను. ఒక 10 మినిట్స్. ఇవ్వండి వేగినాయి చాలు. ఇప్పుడు దీంట్లోనే మనం బీరకాయ వేసుకున్నాం. బీరకాయలో ఇప్పుడు ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకున్నాం అండి. చితక్కుండా కలుపుకుందాం. వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, వేయకపోయినా వాటర్ ఉంటుంది కదండి ఉల్లిపాయలో, అది మగ్గుతుంది. ఒక 10 మినిట్స్ ఇలా పెడితే మెత్తబడిపోతుంది. ఇవ్వండి దానం కలుపుతున్నా కూడా లేతకాయలు కదా, బాగా ముడత పడిపోతుంది. చూసుకొని చేసుకోండి. ఇవ్వండి గ్రేవీ పోసేస్తున్నాను. కొంచెం నీళ్ళు కలిపి కూడా పోయచ్చు, ఎందుకంటే అది అంత అనుకొనుక్కుగా రావాలి కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ఉంచామనుకోండి, అంతా గ్రేవీ అంతా పట్టేస్తుంది. ఇంతేనండి. చివరికి కొత్తిమీర వేసుకుని దింపుకున్నాం.
మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇంతేనండి. గ్రేవీ కొంచెం ఎక్కువైంది, కొంచెం తగ్గించినా పర్వాలేదు. ఇంతేనండి, గుత్తి బీరకాయ, మసాలా బీరకాయ ఎలా అనుకున్నా పర్వాలేదు. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి, స్టవ్ బంద్ చేసేస్తున్నాను. అది దగ్గరకు వచ్చేస్తుందండి, ఎందుకంటే పల్లీలు నువ్వులు కదండి, గట్టిపడిపోతుంది. చల్లారేడికి గట్టిపడిపోతుంది. ఇంతేనండి, నువ్వులు పల్లీలు వేసుకున్న బీరకాయ, గుత్తి బీరకాయ కూర. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.